ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్ట కార్తీక్. రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మీద ఒక మహిళ చేస్తున్న ఆరోపణలు మీ అందరికీ తెలిసిందే. ఖచ్చితంగా ఎమ్మెల్యే అలా చేయడం తప్పు, ఎవరైనా ఖండించాల్సిందే. కాకపోతే ఆ ఎమ్మెల్యే ట్రాప్కు గురయ్యాడా? నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా జరిగిన సంఘటన మీద మాట్లాడారు. కానీ విచిత్రం ఏంటంటే, మహిళలు అనేక బాధలు వైసీపీ హయాంలో పడ్డప్పుడు వైసీపీ సంబంధించినటువంటి మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, ఎమ్మెల్యేగా పనిచేసిన వాళ్ళు మహిళలను అనేక ఇబ్బందులకు గురైనప్పుడు ఏనాడు స్పందించని జగన్మోహన్ రెడ్డి గారు ఈనాడే ఎందుకు స్పందించారు? ఆ మహిళకు సంబంధించినటువంటి వీడియోలు వైసీపీ సోషల్ మీడియాలోనే మొదట ఎందుకు దర్శనం ఇచ్చాయి? వైసీపీ అఫీషియల్ మీడియా సాక్షి ఛానల్లోనే బాధితులను ముందుగా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? అంటే దీని వెనకాల వైసీపీ ఆడుతున్న రాజకీయ కుట్ర ఏమైనా ఉందా? జనసేన టీడీపీ ఎమ్మెల్యేని ట్రాప్ చేపించాలి, మన కంటిన బురదని వాళ్ళకు కూడా పుయ్యాలి అని వైసీపీ ఏమన్నా ప్రయత్నం చేస్తుందా? సరే, ఒక అనుమానం అయితే ఇక్కడ బలంగా కలుగుతూ ఉంది. ఏనాడు మాట్లాడని జగన్మోహన్ రెడ్డి గారు ఈనాడు మాట్లాడటం మీద చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ సంబంధించినటువంటి ఆరోపణలు, వీడియోలు, ఆడియోలు అన్నీ గత 2 రోజులుగా మీడియాలో చూస్తున్నాం. ఖచ్చితంగా ఆ ఎమ్మెల్యే చేసిన పనుని ఖండించాల్సిందే. సరే, ఆ ఎమ్మెల్యే ట్రాప్కు గురైనా ఖండించాల్సిందే, లేదు ఆ ఎమ్మెల్యే నిజంగానే వేధించినా ఖండించాల్సిందే. దాంట్లో ఏమి భిన్నాభిప్రాయం లేదు. కాకపోతే ఇక్కడ ఏమైనా పొలిటికల్ గేమ్ ఉందా అంటే ఏం చెప్తారు? ముందుగా కట్టవారు ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే, వైఎస్ఆర్సీపీ పార్టీ రాజకీయం చేయకపోతే మనం ఆశ్చర్యపడాలి. ఇలాంటి అవకాశాల గురించి వాళ్ళు ఆలోచించకపోతే మనం ఆశ్చర్యపడాలి. సరే, అయితే కారణం నాకు మాట ఏంటంటే, చెప్పండి. అవకాశం వస్తే వాడుకోవటం వేరు, అవకాశాన్ని క్రియేట్ చేసుకోవడం వేరు. ఇక్కడ ఏం జరిగిందా అని? ఇప్పుడు అవకాశం క్రియేట్ చేశారంటే అవకాశం ఇస్తుంది ఎవరు? వాళ్ళు క్రియేట్ చేస్తారు, అవకాశం కోసం ఎదురు చూస్తారు. రెండు వైపులా ఉంటారు వాళ్ళు. అలాంటి అవకాశాన్ని ఇస్తుంది ఎవరు? ఇది కదా గమనించుకోవాల్సింది. ఈ రోజు ఇక్కడ మనం ఒక అంశం గురించి మాట్లాడుకుందాం. ముందు మహిళ, అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. మహిళ అంటే సంఘీభావాన్ని నేనేమి చెప్పట్లా, మళ్ళీ దాన్ని మీరు వేరే విధంగా భావించొద్దు. మహిళ ఈ రోజు బయటకు వచ్చేసి తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పింది. 1.5 సంవత్సరం నుంచి ఇట్లానే జరుగుతుందని చెప్పుకుంటా వచ్చింది. అవును, 1.5 సంవత్సరం నుంచి ఎందుకు చెప్పింది? జరుగుతుంటే ఎందుకు చెప్పలేదు? ఇప్పుడే ఎందుకు చెప్పింది? ఇది గమనించుకోవాలి. రెండవది, కారులో నన్ను బలవంతం చేశాడు అని మాట్లాడింది. మొట్టమొదట నువ్వు కారులో అసలు ఎలా వెళ్ళావు, ఎందుకు వెళ్ళావు? అవును, దీనికి సమాధానం ఏంటి? ఎందుకు వెళ్ళావు? ఒకసారి జరిగింది పొరపాటు, అతను బలవంతం చేశాడు, మగాడు బలవంతం చేశాడు, ఒక ఎమ్మెల్యే. అధికారాన్ని చూసి నువ్వు భయపడ్డావు. పదే పదే నువ్వు ఎందుకు కొనసాగావు? ఏ అవసరం వచ్చింది? ఇంకోటి, 1.5 సంవత్సరంలో 5 సార్లు అబార్షన్ చేయించుకున్నా అని చెప్పింది. ఇది సాధ్యమేనా? ఇది అసలు సాధ్యమేనా? ఒక్కసారి మనం కూడా ఆలోచించుకోవాలి కదా. ప్రాక్టికల్ గా ఆలోచించుకోవాలి కదా. నిస్సందేహంగా ఆ అమ్మాయి అతను ఇష్టపడి జరిగింది, ఇందులో నో డౌట్. శారీరక సంబంధం అనేది ఉంది, మనం అయితే కాదనలేని సత్యం, కనపడుతున్నటువంటి వాస్తవాలు. అంటే ఇద్దరికి పరస్పర అంగీకారంతో జరిగింది. కానీ ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు, శాసనసభ్యుడిగా అతను ఉన్నప్పుడు అతను ఈ విధంగా ప్రవర్తించడం అనేది నిస్సందేహంగా మనం అతను తప్పుపడదాం. ఏం ఆశించి నువ్వు అతనితోటి ఇన్నాళ్ళు కొనసాగావు? ఏం ఆశించి నువ్వు అతనంటే ఇన్ని రోజులు తిరిగావు? ఏం ఆశించి నువ్వు ఇన్ని రోజులు అతని గురించి చెప్పకుండా ఇప్పుడే బయటకు వచ్చి చెప్పావు? నీకు అబార్షన్ అంటే నిజంగానే ఒక మహిళకి చాలా ఇబ్బందికరమైన పరిణామం కదా. అలాంటిది మొదటిసారి జరిగిందంటే ఒక అర్థం ఆలోచించుకోవచ్చు. మరి పదే 5 సార్లు జరిగిందాకా 5 సార్లు జరిగిందాకా నువ్వు ఉన్నావు అంటే అంటే నువ్వు దాన్ని అంగీకరించావా? తెలియని పిల్ల, చిన్నమ్మాయ, లోక జ్ఞానం లేదా? ఉద్యోగం చేస్తుంది కదా, ఒక శాసనసభ్యుడితో ధైర్యంగా వెళ్ళింది కదా, ధైర్యం లేదనుకోవడానికి. మరి ఏ విధంగా మనం పరిగణించుకోవాలి?
ఈ రోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఇది ఒక అస్త్రం. అనుమానం ఏముంది దాంట్లో? ఎవరిది తప్ప ఒప్ప అనేది అసలు ఇద్దరికి సంబంధించిన విషయాలు ఈ రోజు బహిర్గతం చేయటానికి నీకు సాక్షి ఛానలే కనపడిందా? ఉమ్, వేరే ఏమి కనపడలేదా? ఉమ్, మరి దీన్ని బట్టి కూడా సాక్షి ఛానల్లోకి వెళ్ళి మాట్లాడిన తర్వాత, ఆ తర్వాత పత్రికా సమావేశాల్లో సీనియర్ పాత్రికేయులు మాట్లాడిన దానికి సమాధానం చెప్పలేని విధానం చూసిన తర్వాత 25 కోట్ల రూపాయలు నువ్వు అడిగావా అని చెప్పని వాళ్ళు మాట్లాడేటప్పుడు కానీ, ఆ అమ్మాయి మాట్లాడే విధానం చూసిన తర్వాత ఆ అమ్మాయి ఏమీ అమాయకురాలైతే కాదు, తెలివి తక్కువ అమ్మాయి అంతకంటే కాదు అని చెప్పని ఆ పనిని ఎమ్మెల్యే చేసిన పనిని మనం సమర్థించట్లేదు అవును. నిస్సందేహంగా. ఉమ్, కానీ ఇది ఆమె అభియోగం మోపినట్లు బలాత్కారం చేశాడు, భయపెట్టాడు, ఇవన్నీ కూడా నమ్మటానికి ఆస్కారం అయితే కనిపించట్లా ఈ రోజు జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తున్న తర్వాత. ఒక అంటే సార్ రాజకీయ ఒక విషయం ఏజెండా చెప్పండి తోటి సార్. ఇప్పుడు మీరు నేను క్లోజు, ఏదో పర్సనల్ గా మాట్లాడదామని కాల్ చేసి ఉంటాను. మీరు నాకు ఇంటిమసీ ఇచ్చారు, అవకాశం ఇచ్చారు, నేను మాట్లాడుతున్నాను. కానీ మీరు ఇంటిమసీ ఇచ్చి మాట్లాడిన దాన్ని రికార్డు పెట్టుకొని కార్తీక్ అలా అని బయటికి రికార్డు వదిలితే పర్సనల్ గా మాట్లాడుకోవడానికి ఇక పర్సనల్ రిలేషన్షిప్ అనేది ఎక్కడ ఉంటది రేపు రాబోయే కాలంలో? నిస్సందేహంగా ఉండదండి. ఈ రోజు ఒక రోజు కొన్ని సంవత్సరాలు 20-30 సంవత్సరాల క్రితం ఏదన్నా జరిగితే ఇట్లాంటి అవకాశాలు లేవు కాబట్టి వీడియోలు తీసుకునే అవకాశాలు తప్ప ఇలా ఫోన్లో రికార్డ్ చేసుకునే అవకాశాలు లేదు కాబట్టి, వీడియో తీయాలంటే ఇంకో మనుషులు ఉండాలి కాబట్టి అందరికి తెలిసేది. కానీ ఈ రోజు అలాంటివి లేవు, చేతుల్లోనే ఉన్నాయి. రూమ్ లో జరిగిన దాన్ని, మీ ఇద్దరికి జరిగిన దాన్ని ఈ రోజు ప్రపంచానికి తెలియజేసే విధంగా మీరు ఆ వీడియోలు రికార్డ్ చేసుకుంటున్నారు అంటేనే మీ యొక్క బరితెగింపు ఇద్దరిది, ఇందుట్లో ఒకరిది కాదు. ఆ దాంట్లో ఉన్నప్పుడు ఇద్దరు బరితెగింపు అర్థమైపోతా ఉంది దీంట్లో. ఉమ్, కాబట్టి ఈ రోజు మహిళ అనే విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాలా మనం? కాదు కదా. ఇప్పుడు జరిగింది ఎవరికైనా అన్యాయం, అందుట్లో మనం నిస్సందేహంగా చెప్తున్నాం. పెళ్లి చేసుకోమన్నా, నువ్వు పెళ్లి చేసుకోమన్నావు, అతను చేసుకోలేదన్నా అని చెప్పి నువ్వు చెబుతున్నావు. మరి నీ ఇంటికి అతను వచ్చాడు అని చెప్పి చెబుతున్నావు, అతని ఇంటికి నువ్వు వెళ్ళావని చెప్పి తెలుస్తా ఉంది. ఇవన్నీ కూడా అందరికీ తెలిసిందే కదా. దీన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఏంటంటే, కట్టవారు, ఒక శాసన సభ్యుడు ఆ నియోజకవర్గంలో ఇలా జరుగుతూ ఉంది అంటే ప్రజలు శ్రేణులు కూడా మిన్నకుంటం చాలా తప్పండి. ఇది శ్రేణులు తప్పు కూడా ఉంది, వాళ్ళ బాధ్యత కూడా కొన్ని నిర్వహించాలి. ఇప్పుడు ఈ విషయాలన్నీ వెలుగు చూపాలి అంటే, ముందుగానే అరికట్టాలి అంటే, ఓ బాధ్యత గల వ్యక్తిగా ఇలా ప్రవర్తించేటప్పుడు దాన్ని ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి అయి ఉండి ఈ విధంగా వ్యవహరించినప్పుడు, పైగా శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు దాన్ని ముందుగా అరికట్టాల్సిన బాధ్యత ఎవరికి తెలియకుండా గుట్టుచప్పుడు కాకుండా జరిగిందా? ఆయన ఇంటికి ఈమె రావటం, ఆమె ఇంటికి ఈయన వెళ్ళటం, ఇవన్నీ బహిరంగానే తెలుస్తూనే ఉన్నాయి కదా. కాబట్టి దీన్ని బట్టి మిగిలిన వాళ్ళందరూ కూడా ఆలోచించుకోవాలి. మన ఈ సార్ మధ్య ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ చెప్పారు. నాకు ఒక విషయం చెప్పండి. గతంలో టీడీపీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే మీద ఇలాంటి ఆరోపణలు ఒక మహిళ చేసింది. తర్వాత ఆ మహిళ క్షమాపణ చెప్పింది, కేసు కూడా వాపసు తీసుకుంది. కానీ ఇదే సమయంలో ఇప్పుడు జనసేన ఎమ్మెల్యే మీద అంటే కావాలని ఏమన్నా వైసీపీ ట్రాప్ గురి చేసే ప్రయత్నాలు ఏమైనా చేస్తుందా రాజకీయంగా? ఇప్పుడు ఇవి నిన్ననే చెప్పాను, వాళ్ళు అవకాశాలు లేనాటిని కూడా కల్పించుకుంటారు, అవకాశాలు సృష్టిస్తారు. ఆ విధంగా ముందుకెళ్ళడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఈ కోటలో వీళ్ళిద్దరి మధ్య వైరుధ్యాలు తీసుకురావడానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. అలాగే ప్రభుత్వాన్ని బలహీనపరిచి అప్రతిష్ట పాలు చేయడానికి అందిపుచ్చిన అవకాశాన్ని, ఈ నాయకుల యొక్క బలహీనతల్ని వాళ్ళు వాడుకుంటారు. అందుట్లో ఎలాంటి అనుమానం పడాల్సిన అవసరం లేదు. గతంలో చేశారు, ఇప్పుడు చేస్తారు, భవిష్యత్తులో కూడా చేస్తారు. కానీ జాగ్రత్త పడవలసింది ఎవరు? జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఎవరు? పర్యవేక్షణ చేయవలసింది ఎవరు? కట్టవారు. అవును. ఇవి కదా ఇప్పుడు మనం గమనించుకోవాలి. ఇప్పుడు 2 లక్షల సార్ మీరు కరెక్ట్ గా చూసారా? ఒక వారం క్రితం జనసేన అఫీషియల్ హరిప్రసాద్ గారు, వాళ్ళ పార్టీ నుంచి మీడియా సెల్ చూస్తే వ్యక్తి, ఎమ్మెల్సీగా ఉన్నారు ఆయన ఒక ప్రకటన రిలీజ్ చేశారు. జనసేన మీద కుట్ర జరగబోతుంది, వివాహేతర సంబంధాల పేరుతోటి కావాలని కుట్ర జరగబోతుందని వాళ్ళు ముందుగానే మీడియాకి ప్రకటన జారీ చేశారు. అంటే వాళ్ళు ముందుగానే కుట్రని ఊహించారా? నిస్సందేహంగా వాళ్ళు ఇలాంటివన్నీ కూడా ముందుగా చూశారు కాబట్టి. రెండోది ఇక్కడ మనం గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, వాళ్ళు ఈ రోజు ప్రజల్లోకి ముఖ్యంగా ఇప్పుడే ఎందుకు బయటికి తీసుకొచ్చారు కట్టవారు?
ఒక అవును. ఏపిన ఈ నెయ్యికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన నెయ్యికి సంబంధించి సుప్రీంకోర్టులో సిట్టు వాళ్ళు 600 పేజీల నివేదికని ఈ రోజు అందజేశారు. అవును. దాని మీద ఈ రోజు న్యాయస్థానం ఏమిస్తుందా అని చెప్పని ఎదురు చూస్తా ఉన్నారు. దాని మీద ముందుకెళ్లే క్రమంలో ఈ కూటమి ప్రభుత్వం ఉంది. దానికి ఎవరు బాధ్యులు? ఆనాటి వైఎస్ఆర్సీపీ ఎవరైతే ఉన్నారో సుబ్బారెడ్డి కావచ్చు, కరుణాకర్ రెడ్డి కావచ్చు, ధర్మారెడ్డి కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, ఓ చిన్న అప్పన్న కావచ్చు, వీళ్ళందరి ప్రమేయం ఉందని చెప్పని వస్తా ఉంది కదా. వాళ్ళతోటి ఆగిద్దా ఇది? వాళ్లే చేశారా ఇది? కాబట్టి ఈ విషయాలన్నీ రేపు వెలుగు చూపుతాయి. కాబట్టి దాన్ని ప్రజల్లో విస్తృతంగా, ఎందుకంటే ఇది హిందువుల మనోభావాలకు సంబంధించింది కాబట్టి దాన్ని పక్కదోవ పళ్లించడానికి ఏదో ఒక అంశం కావాలి. కాబట్టి ఇప్పుడు సమయం సందర్భం చూసి ఈ అమ్మాయిని ప్రయోగించారు. ఈ అమ్మాయి ఈ రోజు వచ్చి మాట్లాడిందంటే దాని అర్థం అదే కదా, వాళ్ళ ట్రాప్ లో పడిందనే కదా. ఉమ్. దానికి ఏ విధంగా వాళ్ళకి ఆశ చూపారా, లేదంటే నిజంగా గనకైతే ఈ సంవత్సరం నుంచి ఆ అమ్మాయి ఎందుకు ఇంత బాధపడింది, ఇంత ధైర్యవంతురాలు? చూశాం కదా, ఒక పాత్రికేయ మిత్రుడిని ఏ విధంగా ఇంట్లో దౌర్జన్యం చేసిందో చూస్తానే ఉన్నాం కదా. అవునవును. అవును. అవును. నిన్న నిన్న పత్రికా సమావేశంలో కూడా ఏ విధంగా మాట్లాడిందో చూస్తూనే ఉన్నాం కదా. అవును. విలేకరుల మీద మండిపడింది సార్, రిపోర్టర్స్ మీద. ఉమ్. మరి ఇవన్నీ మనం చూసిన తర్వాత ఏమీ తెలియని అమాయకురాలు అయితే కాదు కదా. ఉమ్. గట్టిగా కాబట్టి తను నిజంగా అన్యాయం జరుగుతుంటే డే వన్ తను క్వశ్చన్ చేయొచ్చు, పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు. ఇప్పుడు తన పోలీస్ కంప్లైంట్ ఇచ్చి తీసుకోకపోతే అనుకోవాలి, కానీ తన కంప్లైంట్ ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేయాలి. తను మీడియా ముందు మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి. ఏనాడు ఆయన మాట్లాడడానికి ప్రయత్నం చేయలే, కానీ ఈ రోజు మాట్లాడుతున్నారు. ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు స్పందించడానికి ఇష్టపడే వాళ్ళు కాదు, కానీ ఇవాళ స్పందిస్తున్నారు. వైసీపీ హయాంలో ఎంతమంది అరగంటల మీద గంటల మీద ఎందుకని స్పందించలేదు? తర్వాత కాదంబరి జత్వానీ విషయంలో ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు స్పందించలేదు? పైగా ప్రభుత్వమే ఒక మహిళను వేధించడం అనేది ఒక విచిత్రకరమైన పరిణామం కదా సార్. ఆ రోజు లేవని జగన్మోహన్ రెడ్డి గారు నోరు ఇవాళ లేస్తుంది ఏంది? గోరంట మాధవ్ వీడియో కాలు, అనంతబాబు వీడియో కాలు, ఆ వీడియో కాల్ మీద ఏనాడు జగన్ మాట్లాడలేదే, ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నారా అని. ఇప్పుడు కట్టవారు మీరు చెప్పినవన్నీ వాస్తవాలు. అందుకే కదా ప్రజలకు అతను కీలేనికి వాత పెట్టారు. అవునా కదా? వాళ్ళు చేసిన తప్పులన్నీ ప్రజలు గమనించారు కాబట్టే కదా వాళ్ళకి అలాంటి శిక్ష విధించారు. ఘోరాధిఘోరమైన శిక్ష విధించారు. అవమానకరమైన రీతిలో వాళ్ళకి శిక్షలు వేశారు కదా. మరి ఈ రోజు కూడా వాళ్ళు అదే విధమైన ప్రచారాన్ని నమ్ముకొని అదే విధంగా వాళ్ళు ముందుకెళ్తున్నారంటే వాళ్ళ మనస్తత్వం ఏంటో ప్రజలకు తెలిసినంతగా మనకు తెలియదు. అది కూడా చెబుతున్నాను నేను. మనకేదో తెలుసని మనం అనుకుంటున్నాం. ప్రజలే అన్ని క్షుణ్ణంగా పరిశీలించి అన్ని గమనిస్తా ఉన్నారు. ఇలాంటి తప్పులు ఎవరు చేసినా వాళ్ళు శిక్ష వేస్తారు కట్టవారు, అందుట్లో అనుమానమే లేదు. వాళ్ళకి ఇబ్బంది పెట్టే వాళ్ళని ఎవరిని కూడా వాళ్ళు ఇప్పుడు టాలరేట్ చేసే పరిస్థితిలో లేరు ఏ ప్రజలు కూడా. ఇది గమనించుకోవాలి. వాళ్ళు ఇలాంటి కొనసాగిస్తానే ఉండి, అందుకే నేను చెప్పాను, గతంలో చేశారు, ఇప్పుడు చేస్తున్నారు, భవిష్యత్తులో కూడా చేస్తారు. జాగ్రత్త పడాల్సింది ఎవరు? సో ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో కూడా 2 లక్షల పై మంది ఓటర్స్ ఉంటారు. అందుట్లో 1,25,000 లక్ష చిల్లర వరకే కదా వీళ్ళకి ఓట్లేస్తుంది. మిగిలిన ఓట్లే లేదు కదా. అంటే ఈ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు 1000 కళ్ళతోటి గమనిస్తూనే ఉంటారు కదా, మనం ఏం చేస్తున్నామా ఏంటని చెప్పని. సోషల్ మీడియాలో అందుబాటులోకి వచ్చింది కదా, సెల్ ఫోన్ అందుబాటులోకి వచ్చింది కదా, దాని ద్వారా చిత్రీకరించి ప్రజల మధ్య పెడతానే ఉంటారు కదా. మరి జాగ్రత్తలో ఉండవలసింది ఎవరు? ఈ రోజు వాళ్ళ మనస్తత్వం ఏంటో తెలుసు, వాళ్ళ ఆలోచన విధానం ఏంటో తెలుసు, వాళ్ళ నైతికత ఏందో తెలుసు. వాళ్ళ గురించి మనం ఇంతకంటే ఎక్కువ ఎట్లా ఊహిస్తామని చెప్పండి? ప్రజా సమస్యల మీదో, ప్రజా పోరాటాల మీదో, లేదంటే వాళ్ళ పార్టీ ఎందుకు ఓడిపోయిందనే మీద మేధో మదనం చేసుకొని ముందుకెళ్లే విధానం మీదో వాళ్ళు ఏదైనా ముందుకెళ్తే ఈ రోజు మనం మాట్లాడుకునే వాళ్ళం. కానీ అలా కాదు కదా. మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి ఈ రోజే బయటకు వచ్చాడు, దీని గురించే మాట్లాడుతా ఉన్నాడు. అంతకుముందు ఏం జరిగినా మాట్లాడట్లేదు. ఎందుకని? ఇది వాళ్ళే దీనికి ప్రేరణ అని చెప్పి మనం భావించాలి. వాళ్ళ ప్రోత్సాహంతో ఇది జరుగుతుందని మనం భావించాలి. ఇంకో విషయం కూడా చెప్తాను. వాసిరెడ్డి పద్మ గారు ఆనాడు మహిళా కమిషన్ చైర్మన్ గోరంట మాధవ్ మీద సుమోటోగా కేసు నమోదు చేద్దాం అనుకుంటే ఆమెకి పిలిచి పార్టీ క్లాస్ బీకిందంట. నువ్వు ఇలాంటి పనులు చేసినాడు, మన పార్టీని వెనకేసుకు రావాలి తప్ప, మన పార్టీని ఎంపీని సమర్థించాలి తప్ప నువ్వు కేసు నమోదు చేయటం ఏంది? మన పార్టీ ఎంపీల మీద కేసులు పెట్టాను నీకు పదవి ఇచ్చిందని అడిగారట. మరి ఆ రోజు తప్పు చేసిన గోరంట మాధవ్ని సమర్థించిన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ జనసేన ఎమ్మెల్యే గురించి మాట్లాడే హక్కు ఎలా వస్తుంది అని.
నిస్సందేహంగా లేదండి. వాళ్ళకి ఆ నైతికత లేదు కదా. కట్టావారు మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే, ఆ నైతికత గురించి ఆలోచించే మనుషులు కాదు కదా వాళ్ళు. ఎదుటి వాళ్ళ మీద బురద జల్లి, ఎదుటి వాళ్ళ మీద అభండాలు మోపి, లేదంటే భయానక వాతావరణాన్ని సృష్టించేసి మళ్ళీ అధికారంలో రావాలనుకుంటున్నారే తప్ప, వాళ్ళ నైతికత గురించి మనం మాట్లాడుకుంటా ఉంటే, నేనే చంపాను సుబ్రహ్మణ్యాన్ని అని చెప్పని డోర్ డెలివరీ చేసినటువంటి వ్యక్తిని సస్పెండ్ చేయలేదు. అతనికి నిబంధనల ప్రకారం ఇంటికి పిలిచి బిర్యానీ అక్కడ పెట్టారు సార్, ఇంటికి పిలిచి బిర్యానీ పెట్టారు. పెడతారు. ఎందుకు పెట్టరు వాళ్ళు? వాళ్ళకి కావాల్సింది ఎలాంటి వాళ్ళు? ఈ రోజు ఆయన అధికారం కోల్పోయిన తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఎవరిని ప్రోత్సహిస్తున్నాడు? ఏ విధంగా మాట్లాడుతున్నాడు? ఎలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాడు? మద్యం మత్తులో ఊగే వాళ్ళని, గంజాయి వ్యాపారం చేసే వాళ్ళని, హత్యలు చేసే వాళ్ళని, దోపిడీలు చేసే వాళ్ళని, మానభంగాలు చేసే వాళ్ళని, వాళ్ళకే కదా పెద్దపీట వేస్తుంది. ఇప్పుడు కూడా ట్రాపులు చేసే వాళ్ళని, ట్రాపులు చేసే వాళ్ళని, మరి వాళ్ళకే కదా పెద్దపీట వేస్తుంది. అంటే వాళ్ళంటే ఏంటి, వాళ్ళ పార్టీ అంటే ఏంటి, వాళ్ళ పార్టీలో ఉండేవాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది దీన్ని బట్టి ప్రజలందరికీ అర్థమవుతానే ఉంది కదా. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్.